And last but not the least, British rule in India or British administration in India. బ్రిటిష్ రూల్ 1947లో ఎండ్ అయిపోతే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ 1950లో ఎండ్ అయిపోయింది అని అంటారు. కానీ ఈ రోజు కూడా ఉంది అని నేను అంటున్నా. ఎట్లా సార్? బ్యూరోక్రసీ చూడండి, రైల్వే వ్యవస్థ చూడండి, సెన్సస్ సిస్టమ్ చూడండి, అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చూడండి, డీసెంట్రలైజేషన్ చూడండి, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ చూడండి. ఇవన్నీ కూడాను బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనలే. అవన్నీ కూడాను మనం చూస్తాం. ద రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, ద మెయిన్ థింగ్ వాట్ దే గేవ్ టు ఇండియా ఈస్ ద రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. మీరు ఆ మూవీ చూస్తుంటారు, గేమ్ చేంజర్ అనే ఒక మూవీ. దానిలో రామ్ చరణ్ గారు అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఎవరో చెప్తూ వెళ్తాడు. అవన్నీ రోల్స్ ఒక డిస్ట్రిక్ట్‌లో ఒక కలెక్టర్ చేయడానికి కారణము మనకి కార్న్‌వాలిస్ ద్వారా వచ్చిన ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పోస్టు ఈ అడ్మినిస్ట్రేటివ్ భాగంలో ఈజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది ముందుకు తీసుకుంటూ వెళ్తాడు. ఒక పొలిటీషియన్ 5 సంవత్సరాలే ఉంటాడు. కానీ నేను కలెక్టర్‌ని 30 సంవత్సరాలు ఉంటానని అంటాడు రామ్ చరణ్ అక్కడ. అది ఇదే అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఎ పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్ అని అంటాం. సో, ఈ చాప్టర్‌లో మనము ప్యూర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాం సార్. ప్యూర్. అంటే ఏమేమి ఉంటుంది ఇక్కడ? మీనింగ్, నేచర్, స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? ఎవల్యూషన్ ఇన్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఇన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర అంటే ఏంటి? ముఘల్స్ అడ్మినిస్ట్రేషన్ లెగసీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ అంటే ఏంటి? ఈ విశేషాలన్నీ కూడాను ఈ యొక్క చాప్టర్‌లో చూడడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక 1-2 క్వెషన్స్ వస్తాయి. 1-2 క్వెషన్స్ వస్తాయి. ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోస్‌లో ప్రీవియస్ క్వెషన్స్ కూడా డీకోడ్ చేస్తా నేను. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ వస్తుంది. ఇంకో క్వెషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.